ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మెడికో ప్రియాంక కేసులో ఎస్పీ నరసింహ కిషోర్ సంచలన వివరాలు. కావాలనే కారుతో తొక్కినట్లు సీసీటీవీలో గుర్తింపు. డాక్టర్లపై దాడులకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ విచారణతో కఠినంగా శిక్షించాలి. రాజమహేంద్రవరంలో భారీ వైద్యుల ర్యాలీ. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన. ఆర్ట్స్ కళాశాల నుంచి కంబాల చెరువు వరకు సాగిన ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన అధికారిని కేఎన్ జ్యోతి. రాజమండ్రిలో కలకలం రేపిన వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నరసింహ కిషోర్ ప్రెస్ మీట్ నిర్వహించి కీలక విషయాలను వెల్లడించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా నిందితుడు బాధితురాల్ని 3 సార్లు కారుతో ఢీకొట్టి ఆమెపై నుంచి కారు ఎక్కించినట్లు స్పష్టంగా నమోదైందని, ఇది అత్యంత క్రూరమైన చర్యని ఎస్పీ స్పష్టం చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో రాజమండ్రి మీడియా మిత్రులందరికీ కూడా ఈ మెడికో అమ్మాయి తాలూకా కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్లో మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి విషయాలు తెలియజేయడానికని ఎస్పీ మొన్న డిఎస్పీ గారు తెలియజేశారు. తదుపరి నేను కూడా ఈరోజు మీ అందరికి కూడా మరోసారి, అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ఇది రకరకాలైన ఇన్ఫర్మేషన్తో నడుస్తున్న కారణంగా నేను కూడా మరోసారి మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఎలా చేసాము ఈ కేసు ఎంటైర్ ఎంఫసైజ్ చేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. దీంట్లో బేసిక్గా 3వ తారీఖు రాత్రి 10 గంటల టైంకి మనకి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. సో అక్కడికి మన పోలీస్ ఎస్ఐ సిఐ ప్రకాష్ నగర్ లిమిట్స్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆమెతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఉమేష్ ఈజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఉమేష్ తాలూకా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఫ్రమ్ అరౌండ్ 10:30 to 11:30 వరకు కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్టేషన్లో దాన్ని మనము కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, అప్పటికుండే ఇన్ఫర్మేషన్కి ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అదే సైమల్టేనియస్గా సిఐ ఏం చేశారంటే టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ అయిందో అక్కడికి, ప్లస్ ఎవరైతే క్రైమ్ సీన్లో వెంటనే చూసిన తర్వాత ఫర్దర్గా ఎక్యూజ్డ్ని కూడా, మనకి ఒక కారు గుద్దిందని చెప్పారు కాబట్టి కారును కూడా హిట్ అండ్ రన్ వెళ్ళిపోయాడు కాబట్టి, సో దీనంతటికీ కూడా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనము వీ కుడ్ ఐడెంటిఫై ది ఎక్యూజ్డ్ ఆల్సో. ఎక్యూజ్డ్ ఎవరు, కారు ఎలాగుంది, బై 7 o'clock వీ కుడ్ హ్యావ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి, ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి కృష్ణంరాజు గారని, సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ డిఎస్పీ స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock
రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 66వ యూత్ కాంగ్రెస్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో జెండా వందనం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళి మాట్లాడుతూ ఎస్ వంశీని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి వంశీ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎస్ వంశీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన భారతదేశంలో యువజన కాంగ్రెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఎందుకంటే మన భారతదేశంలో యువజన కాంగ్రెస్ తరఫున అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేసి మన దేశ ప్రతిష్టని అంతర్జాతీయంగా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మరి యువజన కాంగ్రెస్ని ఎంతో బలోపేతం చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. మొన్న కూడా మనం చూసాం, ఒక 10 రోజుల క్రితం మరి మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థినులు వీళ్ళందరూ కూడా మరి మన దేశ రాజధానిలో భారీ ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి మన రాహుల్ గాంధీ గారి ముందుండి మరి యువకులంతా ముందుకు వచ్చి ఇటువంటి పోరాటాలు చేయాలని చెప్పి వాళ్ళందరికీ అంత స్ఫూర్తినిచ్చి ఈ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ చేయడం కూడా జరిగింది. మరి మన ఈ సోరదాసు వంశీ కూడా చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మరి ఈయన మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్ కావడం అన్నది మరి ఒక విధంగా 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కాంగ్రెస్ పార్టీలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో యూత్ కాంగ్రెస్కి మంచి విశిష్టత ఉంది. ఆనాడు సంజయ్ గాంధీ గారి దగ్గర నుంచి ఈనాడు రాహుల్ గాంధీ వారి వరకు కూడా యూత్ కాంగ్రెస్కి మంచి విలువ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే యూత్ కాంగ్రెస్ ఉద్యమాలు నడపడమే కాకుండా యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసే వరకు కూడా వారు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సోడదాసి వంశీచందర్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ఈ తూర్పుగోదావరి జిల్లా మరీ ముఖ్యంగా అర్బన్ డీసీసీలో యూత్ దానవైపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో యువ నాయకులంతా పాల్గొని జెండా ఎగురవేశారు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్, ప్రధాన కార్యదర్శి అడ్మిన్ పట్నాల శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. మరియు అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, ఐల శేషగిరి, మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతిని ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తామని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని, దేశంలో జరుగుతున్న అరాచకత్వాన్ని, విద్యార్థులపై వస్తున్న విమర్శల్ని ఖండిస్తున్నాం. అలాగే విద్యార్థులపై లాఠీ చార్జీ చేస్తున్న అమిత్ షాని అందరినీ కూడా మేము తప్పకుండా గుణపాఠం చెప్తాం. వచ్చే ఎన్నికల్లో మాదే కాంగ్రెస్ పార్టీ నెగ్గి కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ప్రజల మన్నలు పొందుతాన్ని ఆశిస్తూ ఇవాళ ఈ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిర్భావాన్ని ప్రారంభించడం, అలాగే జాతీయ యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ నేతలకి సన్మానం చేయడం, అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం చేయడం సంతోషకరం. ఇవాళ భారతదేశంలో ఏ పార్టీలో రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఈ దేశాన్ని కాపాడే యువత యొక్క శక్తిని నిరూపించాలని 1960లో ఇందిరాగాంధీ గారు యువజన కాంగ్రెస్ స్థాపించి
ఈ యొక్క యువజన కాంగ్రెస్ని ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ దేశ భవిష్యత్తును కానీ, ఈ దేశ ఐక్యత కోసం కానీ, ఈ జాతి మత సామరస్యంగా ఉండాలన్నా కానీ ఈ దేశ యువజన కాంగ్రెస్ దీన్ని కాపాడగలదనే ఒక మంచి నమ్మకంతో ఆ రోజున ఇందిరాగాంధీ గారు యువజన కాంగ్రెస్ స్థాపించారు. ఇవాళ ఆ డే సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులకి ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులైనటువంటి అందరికీ నమస్కారం అండి. ఈ రోజున యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే సందర్భంగా 67th ఫార్మేషన్ డే సందర్భంగా స్థానిక దానవాయిపేటలో యూత్ కాంగ్రెస్ జెండాను ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు బోడా వెంకట్ గారు, అలాగే డీసీసీ జనరల్ సెక్రటరీ అయిన మా పట్నాల శ్రీనన్న, అలాగే మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసన్న, అలాగే చింతాడ వెంకటేశ్వరరావు గారు, లీలావతి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మా అందరి ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ముందుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గోకవరం బస్టాండ్ దగ్గర ఆనం కళా కేంద్రంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పట్నాల వెంకట సుబ్బమ్మ మెమోరియల్ ట్రస్ట్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ అడ్మిన్ పట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి తల్లి పట్నాల సుబ్బమ్మ జ్ఞాపకార్థం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏవి రమణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, ఎట్ల యేసు, సిహెచ్ నరసింహరాజు, వెంకటేశ్వరరావు, రాంబాబు మరియు భక్తులు పాల్గొన్నారు. హరే శ్రీనివాస. ఈ ప్రతి శనివారం మా ఆనంద్ కళాకేంద్రం దగ్గర వెంకటేశ్వర మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్నదానం స్టార్ట్ చేసి అప్పుడే దగ్గర 3 నెలల బట్టి స్టార్ట్ చేసాం. ఎవరైనా కూడా భక్తులు ఇంట్లో పుట్టినరోజు కానివ్వండి, మీకు పెళ్లి రోజు కానివ్వండి, మంచి మంచి కార్యక్రమాల్లో మీరు మాకు ఇక్కడికి వచ్చి ఎంతమంది కంటే 50 మందికి 6,000 రూపాయలు తీసుకుంటాం. మేము ఇన్స్టిట్యూట్గా 50 మంది కట్టినాం, కానీ మేము దగ్గర 70-80 మంది వరకు పెడుతున్నాం. సరిపోయినా కూడా మీరు అందరూ భక్తులు ఎవరైనా కూడా అన్నదాన కార్యక్రమంలో చేయాలని అనుకుంటే కనుక మమ్మల్ని ఇక్కడ సంప్రదిస్తే మీ పేరు, గోత్రం, మీరు ఎవరి పేరు మీద అయితే భోజనాలు పెడుతున్నారో చెప్తే మేము 1 వీక్ బిఫోర్గా రాస్తాం. ఇక్కడ వాత్సల్ కృష్ణ గారిని గురికి సంబంధించిన వారు ఉంటారు. వారికి మీ పేరు ఇస్తే తప్పకుండా మీ పేరు అయితే రాసి చక్కటి కార్యక్రమం ఇది సహకరించాలని చెప్పి భక్తులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, వచ్చేస్తాను. ఈరోజు ఆనంద్ కళా కేంద్రంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గుడి సభ్యులు, అధ్యక్షులు రమణ గారు, శ్రీనివాస్ గారు, వాత్సల కృష్ణ గారు అందరూ కూడా గుడి సభ్యులందరి సమక్షంలో ఈరోజు మా అమ్మగారి పేరున పట్నాల వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇవాళ అన్నదానం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఎంతో సహకరించి కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నేను చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్లపై దాడులు ఆపాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిడుగు విజయ భాస్కర్ రోస్కీ ప్రెసిడెంట్ సజ్జనా పద్మ కోరారు. అభయ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని రామాలయం సెంటర్ నుండి ఐఎంఏ హాల్ వరకు వైద్యులు, వివిధ హాస్పిటల్స్కు చెందిన వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహిళలు భయం లేకుండా సురక్షితంగా గౌరవంతో జీవించే సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. హాస్పిటల్కు వచ్చిన వారు సంయమనం పాటించి సహకరించాలి తప్ప దాడులకు పాల్పడకూడదని అన్నారు. విచక్షణ కోల్పోయి హాస్పిటల్ యాజమాన్యం వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై ఫాస్ట్ ట్రాక్ విచారణలో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పద్మ, రాజమండ్రి గైనకాలజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ఆగస్ట్ 9th రోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాలు చేపట్టామంటే, కరెక్ట్గా ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని డ్యూటీలో ఉండగా అమానుషంగా అత్యాచారానికి గురయ్యి ఆపై హత్య గావించబడింది. అప్పటి నుంచి మేము ఎన్నో ధర్నాలు, క్యాండిల్ లైట్ వాక్లు అన్నీ చేస్తూనే ఉన్నాము. ఈ హింసాత్మక ధోరణులు డాక్టర్ల పట్ల, హెల్త్ కేర్ వర్కర్స్ పట్ల ఆపాలి అని చెప్పి, బట్ అవి కొనసాగుతూనే ఉన్నాయి. సో మేము ఈ వాకథాన్ ద్వారా, అలాగే ఈరోజు సమావేశం ద్వారా కొంత సమాజానికి సందేశం ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే,
మమ్మల్ని ఈ హింసాత్మక ధోరణి నుంచి రక్షించినట్లయితే, అంటే మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, అవుట్కమ్ బాగోలేనప్పుడు సంయమనంతో డాక్టర్లతోనూ హెల్త్ కేర్ వర్కర్స్తోనూ డిస్కస్ చేయండి. శాంతియుత వాతావరణంలో అసలు ఏం జరిగింది, ఎందువల్ల జరిగింది అనేది తెలుసుకోండి. ప్రతి కేసు అవుట్కమ్ అనేది మన చేతిలో ఉండదు. అవుట్కమ్ బాగాలేనంత మాత్రాన డాక్టర్స్ నెగ్లిజెన్స్ అనుకోవద్దు దయచేసి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్రిటికల్ కేసులు మనం ఇచ్చే మందులకు కానీ ఆ బాడీ యొక్క తత్వాన్ని బట్టి రెస్పాండ్ కాకపోవటం అనే పరిస్థితి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే డాక్టర్లు నిరంతరము పేషెంట్ల కోసమే పోరాడుతూనే ఉంటారు. ఏ డాక్టర్ కూడా, హెల్త్ కేర్ వర్కర్ కూడా ఉద్దేశపూర్వకంగా పేషెంట్కి మాత్రం హాని చేయాలని ఎప్పుడూ అనుకోరు. వారి ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అది అర్థం చేసుకోమని, అలాగే మీడియా మిత్రులకి, ప్రజలకి హెల్త్ లిటరసీ అనేది కలుగజేయాలని చెప్పేసి, అలాగే మనది కరెక్ట్గా 2024 ఇదే రోజున కలకట్టాలో పీజీ విద్యార్థిని హాస్పిటల్లో వైద్య సేవ చేసి కొంత రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఆమె మీద దాడి చేసి, అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ సంఘటనని నీరుగార్చడానికి, దాంట్లో ఉన్నటువంటి ఆధారాలను ప్రక్కన పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని సువోమోటోగా తీసుకొని సిబిఐ విచారణ జరిపించిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ కేసుని 5 నెలల్లోనే పరిష్కరించేసి అతనికి జీవిత ఖైదు వేశారు. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, ఎవరినైతే ప్రాణదాత అని డాక్టర్లు అంటూ ఉన్నామో వాళ్ళకి రక్షణ కావాలి అనే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఏ డాక్టర్ కూడా పేషెంట్ని చంపాలని చూడడు. తన శక్తి వంచన లేకుండా ఆయన్ని బతికిస్తే తద్వారా తన హాస్పిటల్కు మంచి పేరు వస్తుంది, మరింత మంది పేషెంట్లు వస్తారని ఆకాంక్షిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ చేతులు పరిధిని దాటిపోయిన సంఘటనలు కూడా రూరల్ మండలం కోలమూరు పంచాయతీ నందు జంగల కాలనీ నుండి గామన్ బ్రిడ్జ్ హైవే వరకు 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ పనులను రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. త్వరతగిన పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. అనంతరం స్థానిక మహిళలు మంచినీటి సమస్య ఉందని తెలపగా వెంటనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, మంచినీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటు స్థానిక నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, యమున నారాయణ గౌడ్, ఉండవల్లి బంగారాజు, సయ్యద్ ఉమర్, గోకసీను, సుధీర్ తదితరులు ఉన్నారు. నీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాం. సంవత్సరం బట్టి పని అయ్యేటప్పుడు రేపు పొద్దునే వస్తుందని చెప్పి నేను వెళ్ళాను అనుకో, రేపు ముందు ఈ ట్యాంకు నీళ్ళు అందేలాగా చేస్తాను. 2-3 రోజుల్లోనే మీకు అయిపోతుంది. 2 రోజులు అనుకుంటున్నాను. అలాగే సార్ కొంచెం ఇబ్బంది లేకుండా చేయండి సార్ అప్పటిదాకా, ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్. మేము నైట్ టైం పట్టుకోవాలి సార్. డబ్బులు పడ్డాయా స్కూల్ పిల్లలకి? కాకినాడ వెళ్ళాను సార్ 4 సార్లు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ 4 సార్లు. ఒక్కసారికే చెవిలో ఉంటుంది. 4 సార్లు చెప్పారు మర్చిపోద్ది. బిల్లుని తీసుకెళ్తే సాయం చేస్తాను. అలాంటి బిల్లులో ఎన్ని చేస్తే సాయం చేయాలి. ఇప్పుడు 600 మంది
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తూర్పు గోదావరి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నుండి కంబాల చెరువు సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి కెఎన్ జ్యోతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా గిరిజనుల సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, రాజ్యాంగబద్ధ హక్కులు మరియు సమగ్ర అభివృద్ధి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం ముఖ్య ఉద్దేశమని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి తెలిపారు. ఇమ్మెన్స్ విజ్డమ్ ఏదైతే నేచర్కి కావచ్చు, కమ్యూనిటీ లివింగ్లో కావచ్చు, వివిధ అంశాల్లో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అండ్ అలానే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే నేచర్ని కాపాడుతూ వచ్చారు, బయోడైవర్సిటీని కాపాడుతూ వచ్చారు. సో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఇండిజినస్ పీపుల్ అండ్ ట్రైబల్ పీపుల్కి మనం ఈరోజు ఒకటే ఈ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఈవెంట్, దానికి గుర్తుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అని పేరు పెడుతూ ఎవ్రీ ఇయర్ ఆ రోజు మనం ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ చేస్తున్న వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ సొసైటీకి అండ్ టువర్డ్స్ ద నేచర్ గుర్తు చేసుకోవాలన్న ఒక భావం, ఉద్దేశంతో మన అందరం కూడా ఇక్కడ ఈరోజు గ్యాదర్ అయ్యాం. అదేవిధంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఏదో మనం చదువుకున్నామా, డబ్బులు సంపాదించామా, ఇవన్నీ నాట్ ద ట్రూ డెవలప్మెంట్. ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ థింకింగ్ కానీ, సొసైటల్ థింకింగ్లో కానీ, ఆ కమ్యూనిటీ లివింగ్ థింకింగ్లో కానీ చూస్తే ట్రైబల్ కమ్యూనిటీసే చాలా డెవలప్డ్గా ఉంటాయి. రాదర్ దెన్ మనం ఏదైతే అర్బన్ లైఫ్ స్టైల్ చూస్తాము, అర్బనైజ్డ్ కమ్యూనిటీస్ చూస్తాము. సో డెవలప్మెంట్ ఈజ్ వన్ పార్ట్, ఏదైతే మనం ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అవన్నీ అంటున్నామో. సో ఒక గవర్నమెంట్స్ ఒక కృషి కానీ, వివిధ ఇంటర్నేషనల్ థింకింగ్ కానీ, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలా ఆలోచన ఉంటుంది అంటే డెవలప్మెంట్లో మనం విద్య కానీ, హెల్త్ కేర్ కానీ అన్నీ కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ క్లోజ్ టువర్డ్స్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. అంతేగాని ట్రైబల్ కమ్యూనిటీ కల్చర్ అంతా పోగొట్టి వాళ్ళని కంప్లీట్గా ఈ సివిలైజ్డ్ ఆర్ అర్బనైజ్డ్ లైఫ్ స్టైల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశం కాదు. సో అది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సి. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇదే కార్యక్రమంలో రైతులకు రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో గవర్నమెంట్ కస్టడీకి వచ్చి 564.26 సెంట్లు, ప్రైవేట్ ల్యాండ్ వచ్చి 2609.47 సెంట్లు, టోటల్ పీపీబీఎస్ రిసీవ్డ్. పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చి 1301. ఇప్పుడు ఇవ్వాల్సినవి ఇప్పుడు రెడీగా వచ్చేసినవి కాకుండా 192 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంకా రావాలి మనకి. టు బి ప్రపోజల్ ఖాతా 86 ఖాతాలు ఇంకా ప్రపోజల్లో ఉన్నాయి, అవి కూడా రావాలి. ఇది టోటల్ మీ భూమి యొక్క హిస్టరీ. ఇందులో మనం ఇందాక 10 ఎన్నో ఇచ్చాం. అంటే ఈ రచ్చబండ జరగాలి, టైం లేదని చెప్పి ఉన్నాయి. రేపు వచ్చి ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం అందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తారు. ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాల యొక్క ఇదేంటంటే మీ భూమి మీ హక్కు. ఎక్కడ చంద్రబాబు నాయుడుతో, జ్యోతుల నెహ్రూతో, మోడీ గారితో బొమ్మేసుకోలే. మన భారతదేశ ఎంబలం నేర్చుకున్నాం.
3 సింహాలు. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంబలం వేశాం. హక్కుదారుడు రైతు, పట్టాదారు హక్కుదారుడు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు ఫోటో పెట్టాం, వాడికి ఒక ఖాతా ఇచ్చాం, వాడికి ఎంత భూమి ఉందో చెప్పాం. అందులో ఏమన్నా తేడాపాడాలు ఉంటే మళ్ళీ కూడా ఇమ్మీడియట్ గా రీసర్వే చేసి మార్చడానికి కూడా అవకాశం ఉంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన తేదీ 9/8/2026 రాజమండ్రి. వైద్య విద్యార్థినిపై అనుమానుష్యంగా కారుతో దాడి చేసి పరారైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మోటార్ వాహనాల చట్టం సెక్షన్లు విస్మరించడం వెనుక అంతర్యం ఏమిటి? ఈ కేసులో డీఎస్పీ అధికారిక ఒత్తిడి, ప్రత్యేక శ్రద్ధ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన 2 పీజీ వైద్య విద్యార్థులను కారుతో బలంగా ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా రోడ్డుపై వదిలేసి పారిపోయిన ఘటనను రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బాధితులకు న్యాయం చేయడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎఫ్ఐఆర్లో కీలక సెక్షన్లు విస్మరించడంపై మేడా శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో వైద్యురాలు ప్రియాంక మరణం యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హృదయాల్ని కలిచివేసింది. నేను కలిచివేసింది కానీ మానవత్వాన్ని నోటితో చాటుకోవడం కన్నా నాకు చట్టపరమైనటువంటి హక్కు అందివ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడాలి అని అనుకుంటే ఆ అమ్మాయి బ్రతుకునేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం హెల్ప్లెస్గా చేతులెత్తేసుకొని కూర్చుంది. అమ్మాయికి ఇక్కడే చాలా సీరియస్గా ఇంజరీ అయిందని హైదరాబాద్ తీసుకువెళ్ళారని ప్రభుత్వానికి ఒక సమాచారం ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకో సరిగా పట్టించుకోలేదు. దాని మూలంగా అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆ మరణానికి ప్రధానంగా థియేటర్ మేనేజ్మెంటు ప్రధాన కారణం అయితే, అలాగే ఇక్కడ ట్రాఫిక్ నిర్లక్ష్యం పూర్తి కారణం. అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఇన్వెస్టిగేషన్ సైడు డిఎస్పీ గారు ముద్దాయిలకు అనుకూలంగా మాట్లాడడం అనేది ఒక వింతగా అనిపించింది. ముద్దాయిలు పెద్ద నేరం కాదన్నట్టుగా, కొంతే తాగారన్నట్టుగా, ఇదో పెద్ద సీరియస్ కేసు కాదన్నట్టుగా అనే భావంతో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎందుకో రియల్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సొర్లంపూడి హరిగోపాల్, రాజమండ్రి టౌన్ గౌరవ అధ్యక్షులు లంకా ప్రసాద్, రాజమండ్రి టౌన్ అధ్యక్షులు టైసన్, రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ గునిపూడి ఆనంద్ కుమార్ ఆలియస్ నాని అన్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ గునిపూడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాలోని హీరో మాత్రమే కాదని ఆయన రియల్ హీరో అని కొనియాడారు. ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలో ముఖ్యంగా 1999లో హీరోగా అరంగేటం చేశాడు. అంతకుముందు బాలనటుడిగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి హీరోగా రాజకుమారుడితో పరిచయం 1999లో జూలై 30 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా 28 సంవత్సరాలు గడిచింది. గడిచిన 28 సంవత్సరాలకు కూడా సోర్లంపూడి హరిగోపాల్ జిల్లా ప్రెసిడెంట్గా ఉంటూ అతని వెనకాల టైసను, ఇగో మా నాని, చందు, మీ అందరం కూడా కలిసికట్టుగా గత 28 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కూడా మన ప్రియదర్శిని ఈ చెవిటి మొగ పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం అన్నదానం కూడా చేసాం. ఒక 4 రోజులు. నా పేరు శ్యామ్ కుమార్ అండి. నేను 33వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గుడిపూడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. కేక్ కటింగు, పిల్లలకి పుస్తకాలు మరియు స్వీట్స్, అలాగే బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారండి. అందరికీ కృతజ్ఞతలండి.
చాలా వెళ్ళిపోండి. ఓకే అమ్మా వెళ్ళొచ్చు. మధ్యలో రండి. అలాగే మొత్తం 4-5 నిమిషాలు వెళ్ళాలి. ఇంకెవరు రండి పెన్ను కూడా పెట్టి ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఆనంద్ కుమార్, నా పేరు గురుపురా. ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. హరిగోపాల్ గారికి, లంకా ప్రసాద్ అన్నీకి, తైసన్ అన్నీకి, వీళ్ళందరికీ, శ్యామ్కి, నారాయణకి, తరుణ్కి, తేజకి, వీళ్ళందరికీ శుభాకాంక్షలు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ దర్శన ఆశ్రయంలోనూ పిల్లలకి బట్టలు, కేకులు, ఫ్రూట్స్ ఇవన్నీ పంచడం జరిగింది. ఇవన్నీ ఎలా పంచడం జరిగింది, మహేష్ బాబు గారు ఎప్పుడో ఒకటి అంటుంటారు, మీరు 10 మందికి సహాయపడండి అనేసి. అలాగే మేము కూడా 10 మందికి సాయం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మెడికో ప్రియాంక కేసులో ఎస్పీ నరసింహ కిషోర్ సంచలన వివరాలు. కావాలనే కారుతో తొక్కినట్లు సీసీటీవీలో గుర్తింపు. డాక్టర్లపై దాడులకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ విచారణతో కఠినంగా శిక్షించాలి. రాజమహేంద్రవరంలో భారీ వైద్యుల ర్యాలీ. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన. ఆర్ట్స్ కళాశాల నుంచి కంబాల చెరువు వరకు సాగిన ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన అధికారిని కేఎన్ జ్యోతి. For more updates, keep watching Jilla One News.